మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పార్లమెంట్ సభ్యులు మాజీ కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా పోరిక బలరాం నాయక్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ్యులు డాక్టర్ ముఖ్య మురళీ నాయక్, ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని అభివృద్ధి పనులు చేస్తామని, పేదలకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేస్తున్నామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఎంపీ మాట్లాడుతూ అందరికీ అన్ని రకాల సంక్షేమ పథకాలు ఖచ్చితంగా వస్తాయని గుర్తు చేశారు. 1,03,00,000 రూపాయల చెక్కులను ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భగవాన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గంలోని అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన మాజీ కేంద్ర మంత్రి వర్యులు మన బలరాం నాయక్ గారన్న గారికి, అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షులు మిట్కంటి రామరెడ్డి గారు, మన వార్డు కౌన్సిలర్లతో పాటుగా ఎంఆర్ఓలు, ఆర్ఐలు, నా తోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళా మండలందరికీ, అదేవిధంగా ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనం ఎలక్షన్లలో పోరాడి ఇప్పటికి 8 మాసాలైంది. ఇప్పటి వరకు మనం మహబూబాబాద్ రూరల్లో 500 చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా మనమందరం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ తీర్చుకుంటూ ఇప్పుడు ఇచ్చే చెక్కులు పంపిణీ కార్యక్రమం కావచ్చు, అలాగే చెక్కుల పంపిణీ కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాత బకాయి పడ్డాయి, ఇప్పుడు మనం ఇస్తున్నాం. మన ప్రభుత్వం వచ్చింది, పేదలకు న్యాయం చేయాలి. ప్రోగ్రాంకి వచ్చిన మా అక్క చెల్లెళ్ళకు అందరికి కూడా పేరు పేరున మీకు ధన్యవాదాలమ్మా. గౌరవనీయులైన ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేన డాక్టర్ మురళీ నాయక్ గారికి, వారికి కూడా మన అందరి తరఫు నుంచి వారికి కూడా అభివందనాలు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ప్రోగ్రాంకి ఇంతమంది రావడం, ఇలా చేయడం, మీరు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందనేది కూడా మీరు కూడా చూసుకోవడం, అదేవిధంగా వేదికపై ఉన్న మా రామరెడ్డి గారికి, అలాగే కౌన్సిలర్లందరికీ, అందరికీ కూడా సీనియర్ కార్యకర్తలకు, అందరికీ అఫీషియల్లో ఉన్న నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ స్టెప్ బై స్టెప్ అన్ని స్కీములు కూడా చేసుకొస్తుంది. కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా వస్తాయి. మీకు ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా వస్తుంది, పెన్షన్ అనేది తప్పకుండా వస్తుంది. మొన్న రుణమాఫీ కూడా దాదాపు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా చేయడం జరిగింది. కాబట్టి అందరూ చెక్కులు చదువుతున్నారు. చిత్తలూరు ఉత్తరమ్మ